నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా భారత నిర్మాణంలోనూ సర్దార్ పటేల్ మన దేశ స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడంలో ఆయన చేసిన కృషిని అపూర్వ సాహసంగా అభివర్ణించారు. అందుకే ఆయన్ను భారత ఐక్యతకు ప్రతీకగా ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు. నిజామాబాద్ నగరంలో నెహ్రూ యువ కేంద్రం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని యూనిటీ మార్చ్ నిర్వహించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని వర్ణి చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు ఘనంగా నిర్వహించిన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ ర్యాలీ వర్ణి చౌరస్తా నుండి మొదలై ప్రధాన రహదారి గుండా నినాదాలతో కొనసాగి పాత కలెక్టరేట్ భవనం సభా ప్రాంగణం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ మన దేశ నిర్మాణ శిల్పి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని వర్ణి చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ కోసం ఒకచోట చేరటం ఎంతో గర్వకారణమని అన్నారు. సర్దార్ పటేల్ స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం ఆయన చేసిన అపూర్వ సాహసంగా అభివర్ణించారు. అందుకే ఆయన్ను భారత ఐక్యతకు ప్రతీకగా ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు. యువత ఈ మహనీయుని ఆలోచనలను ప్రేరణను తమ జీవితంలో కలుపుకోవాలని హితో పలికారు. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ప్రస్తుత సమయంలో మనందరికీ అత్యంత అవసరమని ఆయన అన్నారు. సమాజంలో ఐక్యత, సమానత్వం, శాంతి, సోదర భావం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర విలువైనదని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడే కాదు, ఐక్యమత్యానికి ఒక చిహ్నం, దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఐకాన్. ఈరోజు మనం ఈ
తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నామంటే స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో 562 అనేక దేశమంతా కూడా అనేక రాజులు పరిపాలిస్తూ ఉంటే అటువంటి సందర్భంలో 562 స్థానాలు తన చాకచక్యంతో ఎటువంటి చర్చలు లేకుండా ఎటువంటి భయభ్రాంతులు చేయకుండా తన రాజకీయ చాతుర్యంతో అందరూ కూడా దేశంలో విలీనం కాబట్టి కానీ 3 కశ్మీరు తెలంగాణ 3 స్థానాలు అంటే నిజాం నవాబ్ కానీ ఇతర 2 వాళ్ళు విలీనం కాకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలో యాక్షన్ ద్వారా ఏ విధమైన అప్పటి నిజాం మెడలు వంచి తెలంగాణని భారతదేశంలో కలపడం జరిగింది. కాశ్మీర్ విషయానికి వస్తే కాశ్మీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు చూడాల్సిన అవసరం లేదని నాయుడు గారు చెప్పడం జరిగింది. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్ట పవిత్ర క్షేత్రంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లింబాద్రిగుట్టపై ప్రజల సౌకర్యార్థం టూరిజం గెస్ట్ హౌస్ ఎంతో ఉపయోగంగా ఉండబోతోందని అన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించేందుకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ఆలయ అర్చకులు పార్థసారథి గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. లింబాద్రిగుట్ట అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు ఆమోదం పొందడంలో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర కీలకమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం గెస్ట్ హౌస్ ఎంతో ఉపయుక్తంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ లింబాద్రిగుట్ట పవిత్ర క్షేత్రంగా ప్రాచీనత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశమని అన్నారు. భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారి సేవలని నుడా చైర్మన్ కేశవేణు కొనియాడారు. వీరి సేవలు ఎందరికో స్ఫూర్తి అని, కన్నీళ్లను తెప్పించిన సేవలు ప్రతి మనస్సు చలించేలా చేశాయని అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నుడా చైర్మన్ కేశవేణు, యువి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్, గైని గంగారాం, సుజాత సూర్యరాజ్, లక్కంపల్లి సంజీవరావు, వాల బాలకిషన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగించేలా జిఆర్ సుజాత సూర్యరాజ్ దంపతులు ఆర్థిక సహకారం అందజేశారు. వివిధ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ నిరంతర నిర్విరామ నిస్వార్థ నిష్కలంక సేవలతో సమాజాన్ని జాగృతం చేస్తున్న ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు సారథ్యంలో వారి సేవలు నిరుపమానమని ఆయన అన్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా నిరంతరంగా నిరుపమానంగా సాగుతున్న ఇందూరు యువత సేవలు అనన్యం, అసామాన్యం అని కేశవేణు కొనియాడారు. 14 సంవత్సరాలుగా నిత్యం ఆకలిగా ఉన్న కడుపులకి అన్నాన్ని అందిస్తూ ఆకలిని తీర్చడం అనితర సాధ్యమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు గైని గంగారాం, యువి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్లు మాట్లాడుతూ ఇందూరు యువత చేసే సేవల్లో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేయటం సాయి యొక్క హృదయ సంస్కారానికి గొప్ప గుర్తింపు అన్నారు. ఎవరూ పట్టించుకోకుండా దీనావస్థలో ఎక్కడో పడి ఉండి సమాజం చీదరించుకున్నటువంటి అభాగ్యులు ఎవరికీ తెలియకుండా మరణించినప్పుడు వారి శవాలను దూరం నుంచి కూడా చూడటానికి ఇష్టపడని
సమాజం అలాంటి సందర్భాలలో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం అసాధారణమని అన్నారు. అంతేకాకుండా చనిపోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ కాశీలో వారికి పిండ ప్రదానం చేయటం, వారికి తలనీలాలు సమర్పించుకోవటం, ఒక కొడుకు తన బాధ్యతను సాయిబాబు అతని మిత్రులు చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాని సేవలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు మద్ది గంగాధర్, చందా జగన్మోహన్, దర్శనం రాజు, డాక్టర్ కాసర్ల నరేష్ రావు తదితరులు పాల్గొన్నారు. మీరు చేసే అంత్యక్రియలకు కానీ అలాగే గోమాతలకు సేవ చేసే కార్యక్రమాలు కానీ మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కానీ నా వంతు ఆర్థిక సహాయం కూడా నేను చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అక్కడ ధర్మారం మన మాధవనగర్ శివార్లో ఉన్న మీ 260 గజాల ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కూడా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మీకు క్యాన్సర్ పేషెంట్స్ కోసం మీరు ఆలోచన చేసిన అట్టి వసతి గృహానికి కూడా నేను ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వ పరంగా కొబ్బరికాయ కొట్టించి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మీ కార్యవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ప్రతి ఒక్క యువతకు కూడా నేను ఈ సాయి లాంటి వ్యక్తి ఆలోచనలను మీరు అందరూ ఆయనలాగా సొంత జీవితాన్ని వదుకోమని నేను చెప్తలేను, కానీ మీకు వచ్చిన ఏదైతే ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వచ్చిన ఆదాయంలో ఒక 10% అన్న ఇటువంటి కార్యక్రమానికి మీరు వెచ్చించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ మీ అందరూ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల సభ్యులు, మున్సిపల్, మెప్మా సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలని అన్నారు. యువత కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా అందరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో అందరూ క్రియాశీలకంగా భాగస్వాములవ్వాలని ఆయన కోరారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులు భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే ఆలయాలు నిర్మించుకునే భాగ్యం కలుగుతోందని బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రీ సాయి అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి అయ్యప్ప స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పోల విఠల ఆధ్వర్యంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితులు రాజేశ్వర్ జోషి గణపతి పూజ, పుణ్యావచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, స్థాపిత దేవతల పూజలు చేశారు. అంతేకాకుండా 108 కలశాలతో అభిషేకాలు, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ మధుసూదానంద సరస్వతి స్వామీజీ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సందేశం ఇచ్చారు. ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మసట్టి గణేష్, ధనలక్ష్మి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సాయి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ
దేవాలయాలు హైందవ సంస్కృతికి చిహ్నాలని ఆయన అన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న భక్తులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, వర్ణి ఏఎంసీ చైర్మన్లు హనుమంత్, సురేష్ బాబా, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, విండో చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల నాయకులు, ఆయా మండలాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి అయ్యప్ప దేవాలయం కోటగిరి యొక్క ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి మనందరినీ అయ్యప్ప స్వామి ఆశీర్వచనాలు, సాయిబాబా ఆశీర్వచనాలు అందించడానికి దైవ స్వరూపంలో వచ్చినటువంటి శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి గారికి పాదాభివందనాలు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రం ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపు విషయంలో జాప్యం జరుగుతోందన్న విషయం కలెక్టర్ దృష్టికి రాగా వెంటనే కలెక్టర్ స్పందించారు. లారీలను పంపడంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడితే ఒప్పందం రద్దు చేస్తామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రం ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపు విషయంలో ఒకంత జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి రాగా వెంటనే స్పందించిన కలెక్టర్ దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుండి సేకరించిన ధాన్యం ఎంత, ఇంకా ఎంత ధాన్యం సేకరించాల్సి ఉంది అని ఆరా తీశారు. ఇప్పటికే 13 లోడ్ల లారీల ధాన్యం పంపించామని, మరో 5 లారీల వరకు వడ్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమాచారం అందించినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు కోసం లారీలు పంపడం లేదని తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను అప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా సంప్రదించి లారీలు పంపకపోవడానికి గల కారణం ఏంటని నిలదీశారు. తక్షణమే సరిపడా లారీలు కొనుగోలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడితే ఒప్పందం రద్దు చేస్తామని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి నిర్దేశిత మిల్లులకు పంపాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం వెంట అన్లోడింగ్ జరగాలని, ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపులలో జాప్యం జరగడానికి వీలు లేదని అన్నారు. మరో వారం రోజుల పాటు కష్టపడితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తవుతోందని, ఈ దిశగా అధికారులు, సిబ్బంది అందరూ చొరవ చూపాలని సూచించారు. కలెక్టర్ వెంట దర్పల్లి తహసీల్దార్ శాంత, స్థానిక అధికారులు ఉన్నారు. ఇందూరు జిల్లాకు చెందిన రచయితకు ప్రతిష్టాత్మక ఖమ్మం ఈస్థెటిక్స్ పురస్కారం వరించింది. ఆయన రాసిన అంజమ్మ కథకు ద్వితీయ ఉత్తమ కథ పురస్కారం లభించింది. సినిమాల మీద ఇష్టంతో 2007 నుంచి పత్రికలకు కథలు రాయటం మొదలుపెట్టిన ఆయన ఇప్పటి వరకు 20కి పైగా కథలు, ప్రైవేట్ ఆల్బమ్స్కి 3 పాటలు, 20 నాణీలు రాశారు. నవిపేట మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన రచయిత అరుణ్ కుమార్ ఆలూరికి ప్రతిష్టాత్మక ఖమ్మం ఈస్థెటిక్స్ సాహితీ సంస్థ నిర్వహించిన కథల పోటీలో ఆయన రాసిన అంజమ్మ కథకు ద్వితీయ ఉత్తమ కథ పురస్కారం లభించింది. ఈ నెల 9న జరిగిన పురస్కార ప్రధాన సభలో 15,000 నగదు బహుమతి, షీల్డ్ మరియు శాలువాతో సత్కరించారు. మొదటి 3 బహుమతులతో పాటు సాధారణ ప్రచురణకు తీసుకున్న 9 కథలను కలిపి ఆ సంస్థ సంకలనం వెలువరించింది. ఇందూరు జిల్లాకు చెందిన రచయిత సినిమాల మీద ఇష్టంతో 2007 నుంచి పత్రికలకు కథలు రాయటం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 20కి పైగా కథలు, ప్రైవేట్ ఆల్బమ్స్కి 3 పాటలు, 20 నాణీలు రాశారు. వివిధ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. వీటిల్లోనే కాకుండా వివిధ పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్మించిన జంగుబాయి జాతర డాక్యుమెంటరీకి స్క్రిప్టును అందించారు. ఎస్ఎస్సి నవిపేటలో, డిప్లొమా మరియు ఇంజనీరింగ్ నిజామాబాద్లో పూర్తి చేసిన తర్వాత రచయిత అరుణ్ కుమార్ ఆలూరి
పలు సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. సుమా కనకాల నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా స్క్రిప్ట్ డైరెక్టర్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రెండో సినిమాకే గుల్షన్ దేవయ్య, సయ్యామి ఖేర్ నటించిన 8 AM మెట్రో హిందీ సినిమాతో స్క్రిప్ట్ కన్సల్టెంట్గా బాలీవుడ్లో అడుగుపెట్టారు. చైతన్యరావు, భూమిశెట్టి నటించిన షరతులు వర్తిస్తాయి సినిమాతో కో రైటర్గా నిలదొక్కున్నారు. మరో 2 సినిమాలు షూటింగ్, ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల్లోనే తెలుగు రచయితలు పంపిన 140 పైచిలుకు కథల్లోంచి జిల్లా రచయితకు ద్వితీయ ఉత్తమ కథా పురస్కారం లభించడం పట్ల పలువురు కవులు, రచయితలు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న మానాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లు చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు మంగళవారం నాడు ఆలయ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి వేద పండితుల నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానాల వాస్తవ్యుడు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ ఉత్సవాలకు వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పీసరి భూమయ్యతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగళసూత్రాలు నమస్కారం చేసుకోండి. ఈ స్వామివారి యొక్క మంగళసూత్రాలు చూపించినప్పుడు అందరు చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే. బీర్గూరులో తాళం వేసిన ఇంట్లోకి చొరపడ్డ గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు 2 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేయటంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. గాండ్ల సంజీవ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న చింతకుంట గ్రామంలో గల తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగానే తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంట్లో ఉన్న బీరువాలో 4 తులాల బంగారం, 13 తులాల వెండి, 2 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం, నగదు 2 లక్షల చిల్లర, 4 తులాల బంగారం, పిల్లల బంగారంతో నా బంగారం 4 తులాల చిల్లర బంగారం, 2 లక్షలు బీరువాలో ఉండే, మిగతా డబ్బులు పెట్టెలో ఉండే కొన్ని డబ్బులు, పిల్లల డబ్బులు కూడా మిస్ అయ్యాయి. సిల్వర్ కూడా మా ఇద్దరు పాపల మిస్సెస్ కలిపి కాళ్ళ పట్టీలు సుమారుగా 14 తులాల సిల్వర్ కూడా పోవడం జరిగింది. 4 తులాల బంగారం, 2 లక్షలు బీరువాలో ఉండే, పెట్టెలో నాకు షాప్ ఉంది, పెట్టెలో డైలీ వచ్చే. 10వ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి సూచించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. 100% ముఖ గుర్తింపు విధానం ద్వారానే ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు నమోదు జరగాలని అన్నారు. 10వ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ పనితీరుపై ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో కలెక్టర్ మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడులలో నెలకొని ఉన్న స్థితిగతులు, కొనసాగుతున్న బోధన తీరు, అవసరమైన సదుపాయాల కల్పన తదితర అంశాల గురించి చర్చిస్తూ దిశానిర్దేశం చేశారు. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎం, ఏఈలతో కూడిన కమిటీలు పాఠశాలను సందర్శించి సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వీక్షిస్తూ సమస్యల పరిష్కారం విషయమై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు నమోదయ్యేలా ప్రతి పాఠశాలలో ప్రణాళికాబద్ధంగా విద్యను బోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులు అందరూ క్రమం తప్పకుండా హాజరయ్యేలా పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే అదే రోజు సాయంత్రం లోపు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లలను రెగ్యులర్గా బడికి పంపించాల్సిందిగా కోరాలని అన్నారు. వయోజన విద్యా విషయంలోనూ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, జిల్లాలో 59,000 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా 5,900 మంది విద్యా వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతోందని అన్నారు. ఒక్కో వాలంటీర్ 10 మందికి విద్యను నేర్పిస్తారని అన్నారు. కాగా పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్స్లను నిబంధనలు పాటిస్తూ డిస్పోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన చోట ఫర్నిచర్ మరమ్మతులు చేయించాలని, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, విద్యుత్, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సివిల్ వర్క్స్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని, ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చుకోవాలని సూచించారు. తగిన పుస్తకాలతో లైబ్రరీ, రీడింగ్ కార్నర్లు ప్రతి బడిలో ఉండాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహణలో లోటుపాట్లకు తావు లేకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో తనిఖీలు చేయించాలని అన్నారు. ప్రతి బడిలో కిచెన్ గార్డెన్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలని అన్నారు. 100% ముఖ గుర్తింపు విధానం ద్వారానే ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు నమోదు జరగాలని, ఆధార్ కార్డు లేని విద్యార్థులను గుర్తించి వారికి బర్త్ సర్టిఫికేట్లు ఇప్పించి ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయించాలని, ప్రతి విద్యార్థికి సంబంధించిన అపార్ జనరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా చొరవ చూపాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వెంటనే స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిష్కరించారు. ఉప కేంద్రంలో ప్రత్యేకంగా ఫీడర్ను ఏర్పాటు చేయించారు. దీంతో నాగిరెడ్డిపేట మండలం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన 33 kV ఉప కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త టౌన్ ఫీడర్ను ప్రారంభించారు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన ఈ ఫీడర్ ఏర్పాటు ద్వారా తాండూరు గ్రామ ప్రజలకు ఇకపై నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. దీంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తులు తరచుగా ఎదుర్కొంటున్న కరెంటు కోతల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేయగా వెంటనే స్పందించిన ఆయన ప్రత్యేక టౌన్ ఫీడర్ను ఏర్పాటు చేయించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని గ్రామస్తులు అభినందించారు. అలాగే ఇటీవల ఆత్మకూరు గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి విద్యుత్ ప్రమాదంలో మరణించిన విషయంపై మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సహాయంగా 5 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకువెళ్లటంలో ఎమ్మెల్యే తక్షణ స్పందన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారులు సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఆయన కోరారు. రుద్రూర్ మండల పరిధిలోని రాణంపల్లి గ్రామంలో 50 లక్షలతో మెటల్ రోడ్డు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘంలో వంటశాల లేదని కోరగా వంటశాల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ బాల గంగాధర్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తిరాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, నేరువంటి బాలరాజు, పట్టెపు రాములు, షేక్ ఖాదర్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అరుణ్ నాకు అడిగిన తర్వాత వెంటనే అధికారులు చెప్పి అరుణ్ ఫోన్ చేయి, ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎంత కావాలని అని చెప్తాడు. దాని ప్రకారం ఎస్టిమేట్ చేసి శాంక్షన్ పెట్టమని చెప్తే శాంక్షన్ పెట్టారు. ఆ విధంగా మనకు ఇంత శాంక్షన్ కూడా వచ్చింది. తర్వాత మన రుద్ర మండలంలో ఇంకా కొన్ని గ్రామాలకు కూడా శాంక్షన్ ఉన్నాయి, అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. చిక్కడపల్లి క్యాంపు నుంచి చిక్కడపల్లి గ్రామానికి లోపలికి పోతానికి బీటీ రోడ్డు బ్యాలెన్స్ 30 లక్షలు ఉంది. రాయకూరి క్యాంపులో సిసి రోడ్డు 15 లక్షలు. రుద్రూరు గ్రామంలో పాత సిసి రోడ్ ఉంది, అది స్కూల్ కాడికి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ వరకు గ్రామ పంచాయతీ నుంచి 50 లక్షల శాంక్షన్ ఉంది. అక్బర్ నగర్ లో మిగిలిపోయినటువంటి సిసి రోడ్డుకు 20 లక్షల శాంక్షన్ ఉంది. ఇది ఆల్రెడీ జీవో వచ్చింది, టెండర్ కూడా అయినాయి. రైతులు ప్రజలకు ఖరీఫ్ సీజన్లో ఎలాగైతే నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేశామో వచ్చే వేసవిలో సైతం నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో ఎస్సీ రాపెల్లి రవీందర్ తెలిపారు. స్థానిక లైన్మెన్ ఏఈ ఫోన్స్ బిజీగా వచ్చినప్పుడు ఎలాంటి విద్యుత్ అవసరాలకైనా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా కృషి చేస్తామని ఆయన చెప్పారు. వర్ణి మండలం కూనీపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో అదనంగా 3.15 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయగా మంగళవారం నాడు ట్రాన్స్కో ఎస్సీ రాపల్లి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే యాసంగి సీజన్తో పాటు వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంటర్లింకింగ్ లైన్స్, కొత్త బ్రేకర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే 33/11 kV కూనీపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో అదనంగా 3.15 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్, LV బ్రేకర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
దీంతో రైతులకు ప్రజలకు వచ్చే రబీ సీజన్లో రైతులకు ప్రజలకు నిరంతరమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో ఏ విధంగా అయితే వేసవిలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేశామో ఈ సంవత్సరం కూడా చేస్తామని అన్నారు. అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్తో దగ్గరలో ఉన్న జలాల్పూర్, జాకోరా విద్యుత్ ఉప కేంద్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ఖూనీపూర్ సబ్స్టేషన్ నుంచి 11 kV ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకోవచ్చని అన్నారు. అలాగే ఎస్సీ రైతులతో మాట్లాడుతూ స్థానిక లైన్మెన్ ఏఈ ఫోన్స్ బిజీ వచ్చినప్పుడు రైతులు వినియోగదారులు ఎలాంటి విద్యుత్ అవసరాలకైనా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంతంగా ఫీజులు మార్చవద్దని, జంపర్స్, లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిపేర్లో లెవెల్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు సిబ్బందికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ డిఈ ఎండి ముక్తార్, డిఈఎంఆర్టీ వెంకటరమణ, ఏడీఈ తోట రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు కోనీపూర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలంగాణ జాగృతి నాయకుడు దొంత ప్రవీణ్ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడుతూ కవిత జనం బాట పడితే విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నవ్విపేట మండల కేంద్రంలో జాగృతి నాయకులు దొంత ప్రవీణ్, రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తమ అనుచరులతో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం సిగ్గుచేటని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. నవిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు జాగృతి పార్టీ పోరాటాలు ఆపదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 6 గ్యారంటీల అమలులో చొరవ తీసుకుని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. మహిళా నాయకురాలైన కవితపై ఓ యూట్యూబ్ ఛానల్లో కేటీఆర్, హరీష్ రావు అనుచరులు అసభ్య వ్యాఖ్యలు చేసినా కనీసం బీఆర్ఎస్ నాయకులు ఖండించకపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ అడ్హాక్ కమిటీ నాయకులు రాఘవేందర్, ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్, మాజీ సర్పంచ్లు పీతాంబర్, రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కృష్ణమోహన్ రావు, సీనియర్ నాయకులు శ్యామరావు, శ్రీనివాస్, శ్యామ్, యువజన నాయకులు నిఖిల్ పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే మదన్ మోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు, దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎండ్బి ఆఫీస్ ప్రక్కన మూత్రశాలలు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని ప్రారంభించడం లేదని, వాటిని ప్రారంభించాలని పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నూతన మూత్రశాలలు నిర్మించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ మాట్లాడుతూ ఆర్మూరు పట్టణంలో రోజుకు జనాభా పెరుగుతోందని, షాపింగ్ మాల్స్, ఇతర షాపులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. దానికి తగ్గట్టుగా సరిపోయే సౌకర్యాలు ఎంతమాత్రం పెరగటం లేదని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే మహిళలు మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా షాపులలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు వారి షాపుల్లో మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రక్కన నిర్మించిన మూత్రశాలలకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్ దుర్గాప్రసాద్, సంయుక్త మండలాల నాయకులు నిఖిల్, పీడీఎస్యు ఏరియా అధ్యక్షులు నాయకులు నజీర్, లింబన్న, ఇతర మహిళలు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని పెరికెట్ జాతీయ రహదారి మీదుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్లో జరిగే పత్తి రైతుల ధర్నాకు వెళ్లారు. మార్గమధ్యలో పెరికెట్ చౌరస్తా వద్ద ఆర్మూరు ప్రాంత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆసన్నగారి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర నాయకులు పూజ, నరేందర్, అచ్యుత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు.
భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎక్సైజ్ పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధకంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎక్సైజ్ సిఐ వేణుమాధవరావు, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ ఒక్కరూ మాదక ద్రవ్యాల వలలో పడవద్దని అన్నారు. చెడు వ్యసనాలకు లోనైతే జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. డ్రగ్స్ రహిత గ్రామాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి చేయూత అవసరమని వారన్నారు. విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జీవితంలో స్థిరపడటంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె సందీప్, ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్, ఎక్సైజ్ శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ సి జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు పల్లె శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నరసింహారావు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా భారత నిర్మాణంలోనూ పోషించిన పాత్ర అమోఘమని కొనియాడారు. దొంగల బీభత్సం, తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి వెండి, బంగారు ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.